అదాని ఏదో అంతర్జాతీయ క్రిమినల్ కాబట్టి ఇక అతనితో వ్యాపారాలు చేయొద్దు, అతనితో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళంతా దుర్మార్గులు, అదేదో దాన్ని ఏంటిది దావూద్ ఇబ్రహీము వాళ్ళతో పెట్టుకున్నటువంటి తరహాలో బిల్డప్ చేయడం పత్రికలకి. మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వామపక్ష భావజాల జర్నలిజం అనేటటువంటి అంటే యాజమాన్యాలు ఉండటం అన్నటువంటిది రెండు తెలుగు రాష్ట్రాలకు అతిపెద్దదైనటువంటి శాపం. దాని ఇంపాక్టే ఇప్పుడు అదానిని ఏదో దొంగగా చూపెట్ట అది చూపెట్టాలనుకునేటటువంటిది డీప్ స్టేట్ వాళ్ళ టీం. ఆ కుట్రలకి మనం ఇక్కడ తోడు నిలబడుతుండటం అనేది మన దరిద్రం. దాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకునే వాళ్ళకి బుర్రలు ఉన్నాయో లేదో కూడా నాకైతే అర్థం కావట్లేదు. బుర్ర ఉన్నోడు ఎవడైనా అదాని, అంబానీ, హిందూజా లేకపోతే జిందాలు ఇట్లాంటి వాళ్ళని గురించి అంత అడ్డకోలుగా అడ్డదిడ్డంగా రాస్తారా? మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్లోనూ లేకపోతే యాపిల్ ఇవన్నీ గొప్ప సంస్థలు, మన వాళ్ళు మాత్రం దొంగలు. కోకో కోలాలు గొప్ప సంస్థలు, మన వాళ్ళు మాత్రం దొంగలు. మన దేశానికి పట్టిన దరిద్రమే బానిసత్వ భావజాలం. ఆ భావజాలానికి పరాకాష్ట అదానిని దొంగగా చూపించేటటువంటి విదేశీ శక్తుల కుట్రకి తోడు నిలబడటం. ఆ లంచం ఇచ్చినోడు దొంగ, లంచం తీసుకున్నటువంటివాడు మంచోడు. ఇదొక వర్గం. లంచం అనేటటువంటిది అసలు ఏదీ లేదు అంటూ లంచం తీసుకుంటే తప్పేంటి అని వాదించేవాడు. మావాడికైతే లంచం రాలేదు కదా, పక్కనోడికి లంచం వచ్చింది లేదా కిందోడు తీసుకుని ఉంటాడని మాట్లాడేవాడు ఒకడు. ఇట్లా ఎవడి ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే క్రమంలో అదానీని తో కలవడం, ఆంధ్రాలోనేమో అదానీతో వ్యాపారాలు చేయడం అనేటటువంటి దాన్ని, అదానీని అడ్డుపెట్టి జగన్ని, తెలంగాణలోనేమో అదానీనే దొంగని చేస్తూ అతనితో కాంటాక్ట్స్ ఉన్నోళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్లు తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఏ విధమైనటువంటి కాన్సెప్ట్ వైపుకి వెళ్తున్నారో ఆలోచించుకోవాల్సి ఉంది.